ఇది సంగతి భరద్వాజ్తో. జనరల్గా భరద్వాజ్తో అంటే నేనే భరద్వాజ్. ఓకే, థ్యాంక్ యూ. అయితే నాకు ప్రతిరోజు ఒక సినిమా చూసే అలవాటు. గత అంటే నేను చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఒక పిక్చర్ చూస్తాను. కాకపోతే నేను ఇప్పుడు రివ్యూస్ కానీ సినిమాకి సంబంధించిన ఆ హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు షేర్ చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో షేర్ చేయాలని అనుకుంటున్నా. నేను షేర్ చేయాలనుకుంటున్న పిక్చర్ పేరు వచ్చేసి మ్యూజిక్ షాప్ మూర్తి. అయితే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అనే పిక్చర్ రాత్రి చూశాను నేను ఓటీటీలో, ఈటీవీ విన్. అయితే జనరల్గా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నన్ను ఏమంటారు, తట్టి లేపిన సినిమా, అట్లాగే చాలామందిని తట్టి లేపే సినిమా. చూడకపోతే చూడండి, కల్కి ఇలాంటి సినిమాలు ఓన్లీ వండర్స్. ఏంటి వండర్స్ అంటే విజువల్ వండర్స్. ఇది అలా కాదు, మీ లైఫ్లో దీని ఇంపాక్ట్ ఉంటుంది. సినిమా అంటే మీ లైఫ్లో ఇంపాక్ట్ ఉంటుంది. జనరల్గా సినిమా యొక్క మోటోనే మీకు తెలుసు ఏంటి, మనల్ని తట్టి లేపుతుంది, మనల్ని కొన్ని నెలల కొరకు రీఛార్జ్ చేసి పెడుతుంది. అలాంటి ది బెస్ట్ పిక్చర్ మ్యూజిక్ షాప్ మూర్తి. తారాగణాలు అందరు కొత్త వాళ్ళే, అంటే మీన్స్ కొత్త వాళ్ళు అంటే సినిమాలో ఏమంటారు కోట్లు తీసుకునేటోళ్ళు కాదనమాట. పాత యాక్ట్రెస్ ఆమెని, ఎందుకంటే పాత ఆమె. బట్ థింగ్ ఏంటంటే చూడండి, పుష్పలో విలన్, నేను పేరు చెప్పే కంటే పుష్పలో విలన్ సినిమాలో ముఖ్య పాత్రధారి లేదా హీరో, ఇలా వీళ్ళిద్దరూ తెలిసిన మొహాలు. మిగతా అన్ని దాదాపుగా అన్ని కొత్త మొహాలే, ఒక పప్పు ఓనర్ తప్ప. ఈ సినిమా గురించి నేను ప్రస్తుతం ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే, మన లోపల దాగి ఉన్న చాలా ఏమంటారు సంకల్పం, డెడికేషన్, అంకితభావం ఉంటుంది. అయితే అంకితభావాన్ని మనమే తట్టలేపుకోవాలి. మనకు ఒక ఫ్రెండ్ లేకపోతే ఎవరో హెల్ప్ చేస్తారంతే. అయితే అంకితభావాన్ని, సంకల్పాన్ని ఆపేవాళ్ళు మన చుట్టే ఉంటారు, మన పక్కనే ఉంటారు. పర్వాలేదు, వాళ్ళకు కూడా తెలియదు. దాన్ని కూడా బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. మనం ఇక్కడ ఫెయిల్ అవుతామని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఈ పిక్చర్ తప్పకుండా చూడాలి. అయితే ఈ పిక్చర్లో ఏముంది ఏంటి ఏం చెప్పండి, నేను ఒకే ఒక లైన్ చెప్తాను. ఒక పాత మ్యూజిక్ అంటే క్యాసెట్లు, అంతకుముందు ఏమంటారు చూడండి డిస్క్ల కాలం నాటి మ్యూజిక్ షాప్ అనమాట మూర్తిది. 52 సంవత్సరాల వయసున్న మూర్తి ప్యాషనేట్గా తను ఆ వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే ఆ వ్యాపారం మొదలుపెట్టి ఆ వ్యాపారం చాలా తనని సాటిస్ఫై చేసింది. ఎందుకంటే తన మ్యూజిక్ లవర్ స్వతహాగా. కొన్నాళ్ళకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్లోనే ఏ పాట అయినా వెతికితే దొరుకుతుంది, అది అందరికీ తెలిసిందే. అలా వెతికితే దొరికే కాలం వచ్చినప్పుడు తన మ్యూజిక్ షాప్ వైపు వెళ్ళే జనాల సంఖ్య మానారు. అంటే ఏమన్నట్టు, జనాలు ఆన్లైన్లోనే చూస్తున్నారు. అయితే అప్పుడు తన భార్య కానీ తన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇదే మ్యూజిక్ షాప్ను సెల్ ఫోన్ షాప్ కింద కన్వర్ట్ చేయండి, ఇవాళున్న చెప్తారు. సారీ. అయితే చాలా షాపులు, మీరు చూస్తున్న షాపులు ఏవైతుంటాయో, ఒకప్పుడు గడియారాలు రిపేర్ చేసే షాపులు ఇవాళ సెల్ ఫోన్లు రిపేర్ చేస్తున్నారు, సెల్ ఫోన్లు అమ్ముతున్నారు. ఇలా వాళ్ళు కాలక్రమేణా రూపాంతరం చెందారు. అట్లనే ఒకప్పుడు పెద్ద పెద్ద మ్యూజిక్ ఆల్బమ్స్ అమ్మే షాప్స్ ఏవైతున్నాయో ఇప్పుడు సెల్ ఫోన్ గ్యాలరీస్గా, పెద్ద పెద్ద షోరూమ్స్గా మారినాయి. అయితే ఆ ప్రక్రియకు మన మూర్తి, మ్యూజిక్ షాప్ మూర్తి, తను ఏమంటాడంటే ఇది నా ప్యాషన్ గురించి కూడా ఒక లైన్ చెప్పిస్తాడు డైరెక్టర్. అయితే తన ప్యాషన్ను తను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. మ్యూజిక్తోనే తను ఇది సరస్వతి మాతను రోజు మొక్కుతుంటాడు అనమాట. ఆ అమ్మే నన్ను ఏదో రకంగా ఒక ఆపర్చునిటీ పంపిస్తుందని. ఒకానొక రోజు ఒక ఏమంటారు ఈ డీజే తనదొక స్టోరీ.
అయితే తను డీజే అవ్వాలని అనుకుంటుంది, అవుతుంది. సక్సెస్ఫుల్ డీజే, ప్యాషనేట్ డీజే. అమ్మాయి అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో చాలా ఏమంటారు ప్రెషర్. ఇప్పుడు తను ఒక ప్రొఫెషనల్ డీజే లాగా ఉండేసరికి ఒక కూతురు అంటే లంగా ఓని చీర కట్టుకొని ఉండాలని కోరుకునే కామన్ మ్యాన్. అలాంటి ఆ అమ్మాయి ఆ పాష్ డ్రెస్ వేసుకొని డీజే వర్క్ చేస్తుంటే తండ్రికి, ప్రోత్సహించిన తండ్రికే నచ్చక తండ్రి ఆ డీజే కన్సోల్ అనే దాన్ని పగలగొడతాడు. దాన్ని రిపేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో డీజే కన్సోల్ ఎక్కడ రిపేర్ చేస్తారో వెతుకుతూ వెతుకుతూ ఉంటుంది. ఈ ఆమెకి ఇంకొక వెతుకుతున్న ఆయనకి మధ్యలో, అంటే ఆయన వెతకపోయిన తీగ కాలికే తగిలింది అన్నట్టుగా, ఆయన కాలికి కాదు, ఆయన ఏమంటారు జీవితానికే తగిలింది. అలాగే ఈమెకు అలాంటి షాప్ అవసరం, ఆ షాప్ నీడ్ తీరింది. అది సినిమాలో చూడాలి. చాలా డ్రామాటిక్గా బ్రహ్మాండంగా చూపించాడు డైరెక్టర్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈమె తనకి డీజే సంబంధించిన ఓనమాలు, పిహెచ్డీలు అన్నీ నేర్పిస్తుంది. తన కారణాలతో తన తండ్రి ఆమెను దుర్భాషలాడి దూషిస్తే ఆమె ఒకానొక కారణంతో తను అంటే మాయమైపోతుంది తెరపై నుంచి. తన పాత్ర అద్భుతం. అలాగే మ్యూజిక్ షాప్ మూర్తి కాస్త డీజే మూర్తిగా మారే తరుణంలో భార్య ప్రోత్సాహం అని చెప్పొచ్చు, ప్రోత్సాహం అనే చెప్పాలి బెటర్. ఎందుకంటే సక్సెస్ కావడానికి ప్రతి వాళ్ళు ప్రోత్సహిస్తారు తెలియకుండా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. తను నెగిటివ్గా ప్రోత్సహిస్తుంది. పిల్లలు కూడా ఒక ఇద్దరు కూతుర్లు అయితే ఒక కూతురు నెగిటివ్గా ప్రోత్సహిస్తుంది. ఒకానొక రోజు తన ఇల్లు వదిలి తన ప్రయాణం వైపు వెళ్ళిపోతుంటాడు. అక్కడ అంతే స్ట్రగుల్స్. సక్సెస్ కావాలంటే స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే డీజే అంటే సన్నగా నాజుగ్గా 20 సంవత్సరాల వయసు ఉండి కుప్పిగంతులు వేసే అటైర్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. కానీ మన మూర్తి గారిది 52 సంవత్సరాల 53 సంవత్సరాల వయస్సు, దేహదారుడ్యం కంటే ఏమంటారు ఒబేసిటీ అనొచ్చు, లేకపోతే ఆ వయసు రీత్యా తన శరీర రూపము కామన్ మ్యాన్ రూపం. అయితే ఆయనకి ఆ వయసులో భవిష్యత్తు ఉండదనే విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పిన తన సంకల్పాన్ని వీడే సమయంలో మళ్ళీ ఒకసారి తన గురువు ఎవరైతే అమ్మాయి నేర్పారో విరాజిత, తను మళ్ళీ ఒకసారి మొబైల్ స్క్రీన్ మీద కనబడి ఆ మొబైల్ స్క్రీన్ మీద వాళ్ళిద్దరు కలిసిన ఫోటో చూసి మోటివేట్ అయ్యి అక్కడే ఉండి అదే పబ్లో వెయిటర్గా ఉంటున్న తనకి ఆపర్చునిటీ దొరకడం. 20-30 సంవత్సరాల కుర్రోడు ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ డీజే ఉన్నాడో, ఏమంటారు లోపల నాగుపాము పైన ఏమంటాము అమృతం లాంటి మనిషి శరీరము దేహదారుడ్యం, అలాంటి వ్యక్తి ఆ ఆపర్చునిటీ తనే కోల్పోయి ఒక 5 మినిట్లో మూర్తికి డీజే అవ్వడానికి అవకాశం ఇచ్చినోడు అవుతాడు. అలా తన సక్సెస్ ప్రయాణాన్ని, ఆ ప్రయాణం తర్వాత తన యాటిట్యూడ్, ఇలా సినిమా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. తప్పకుండా సినిమా చూసి ఇలాంటి సినిమాతో మీ లైఫ్లో ఏమంటారు ఒక ఆల్బంలో ఉంచుకొని ఈ సినిమాను అప్పుడప్పుడు చూస్తూ మీ లైఫ్లో యూటిలైజ్ చేసుకోండి. ఇది మీ లైఫ్కి ఒక రీఛార్జింగ్ స్టేషన్ లాగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుందని ఆశిస్తున్నాను. ఇది సంగతి.